హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఇగర్లీ వెయిటింగ్. అండ్ పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. గత 10 days నుంచి పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప 2 మూవీ డే 1 కలెక్షన్స్. డే 1 RRR మూవీ రికార్డ్ని బ్రేక్ చేసిందా? అండ్ లాంగ్ రన్లో బాహుబలి 2 రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేసిందా అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. దీనికి సమాధానం ఈ వీడియోలో చెప్తా. అండ్ పుష్ప 2 సెన్సార్ రివ్యూ ఇది కూడా చెప్తా. ఫస్ట్ పుష్ప 2 మూవీ సెన్సార్ వాళ్ళు మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఫ్యామిలీతో మూవీ చూడొచ్చు, అందరూ వెళ్ళండి ఫ్యామిలీతో. ఇక నెక్స్ట్ మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాలు. అంటే దాదాపు 3.5 గంటల సేపు మనం థియేటర్లో కూర్చోవాలి. అంతసేపు కూర్చుంటామా అంటే చెప్పలేం. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. ఇక ఏ సినిమా రిలీజ్ కాని విధంగా పుష్ప 2 మూవీ 12,000 స్క్రీన్లు రిలీజ్ అవుతుంది. ఇదొక ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. అండ్ టికెట్ రేట్లు, మూవీకి టికెట్ రేట్లు భారీగా పెంచారు. ఇప్పుడు మూవీ టార్గెట్ 300 కోట్లు. డే 1 300 కోట్ల టార్గెట్గా మూవీ దిగుతుంది December 5th. అంతా గ్రాస్ రాబడుతుందంటే నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్. నేనైతే మ్యాక్సిమం 300 కోట్లు రాదనుకుంటున్నా. ఎందుకంటే నా అంచనా ప్రకారం 220 కోట్లు వస్తుందని నేనైతే అనుకుంటున్నా. వెయిట్ చేసి చూద్దాం. అండ్ లాంగ్ రన్లో మూవీ బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందంటే అది ఇప్పుడే చెప్పలేం. మూవీ టాక్ ఎలా ఉంటుంది, మూవీ డే 1 కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేది చూడాలి. అండ్ ఇక లాంగ్ రన్లో మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదనేది కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. మరో 5 daysలో పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది. డే 1 ఎంత గ్రాస్ రాబడుతుందో చూద్దాం. అండ్ మీకు తెలిస్తే డే 1 పుష్ప 2 RRR మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే భారీ హైప్ అయితే క్రియేట్ అయింది పుష్ప 2కి. అండ్ పుష్ప 2 మూవీ మరో 5 daysలో మన ముందుకు రాబోతుంది. ఈసారి పుష్ప గాడి రూల్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇక సెకండ్ ట్రైలర్ మరి కొన్ని గంటల్లో మన ముందుకు వస్తుంది. అంటే మరో 2 daysలో మన ముందుకు వస్తుంది.